హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ ప్రోమో 1 అప్డేట్స్ అయితే చూసేద్దామండి. ప్రోమో 1లో అయితే నాగార్జున గారు ఒక సాంగ్ ప్లే చేస్తారు. హౌస్ మేట్స్ని 2 టీమ్స్గా డివైడ్ చేసి బెల్ని రింగ్ చేసి ఎవరైతే నాగార్జున గారు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకైతే 1 పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా, ప్రోమో 1లో అయితే ఇది ఉందండి. అలాగే నిన్న అప్డేట్స్ చూసేద్దామండి. నిన్న సుమన్ శెట్టి గారు 100 పాయింట్స్తో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు కదా ఆడియన్స్ ప్రకారం. అయితే సుమన్ శెట్టి గారికి, బర్నీ గారికి, సుమన్ శెట్టి గారు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ కంటెండర్ కావాలి అంటే భరణి గారు ఫ్యామిలీ వీక్ని సాక్రిఫైస్ చేయాలని అన్నారు. అప్పుడు సుమన్ శెట్టి గారు డైరెక్ట్ నో అని చెప్పేశారండి. నేను డైరెక్ట్ కష్టపడి కంటెండర్ అవుతారు కానీ భరణి గారిని ఏం సాక్రిఫైస్ చేయండి సార్ అంటే నాకు మంచిగా అనిపించిందండి. ఓకే అనిపించింది, కష్టపడి సంపాదించుకోవడమే బెటర్ కదా, ఫ్యామిలీ వీక్ కదా అని కొంచెం ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది. అలాగే ఇమాన్యుయల్ గౌరవ్ విషయంలో కొంచెం నాకు ఇమాన్యుయల్ సెల్ఫిష్గా ఆలోచించాడని అనిపించిందండి. ఎందుకంటే గౌరవ్కి తనకు తెలుగు రాదు, ఏమైనా డౌట్స్ అడుక్కోనికి ఫర్దర్గా యూజ్ అవుతుందని తను ఇప్పటి వరకు కొన్నిసార్లు యూజ్ చేశాడు. కానీ ఇమాన్యుయల్ తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ కోసం దాన్ని సాక్రిఫైస్ చేశారు. నాకు కొంచెం ఇది సెల్ఫిష్ అనిపించింది. అలాగే తనుజ కళ్యాణ్ సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఏంటిదంటే లాస్ట్ వీక్ వరకు కళ్యాణ్ నామినేషన్లో ఉంటాడు, అంటే ఇమ్యూనిటీ అనేది ఉండదు. ఒకవేళ క్యాప్టెన్ అయినా కూడా దానికి తనుజ నిరాకరించి వద్దు సార్ అనిపించింది. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉండే కదా, ఆడియో మెసేజ్ వద్దని చెప్పేసింది. అలాగే కళ్యాణ్ మరియు నిఖిల్, కళ్యాణ్కి చికెన్ లభిస్తుంది, అది నిఖిల్ 2 వీక్స్ నామినేషన్లో ఉంటే ఇప్పుడు కళ్యాణ్ వద్దు సార్ నాకు చికెన్ ఏమొద్దు, నిఖిల్ నేమ్ సాక్రిఫైస్ చేపియను అని అన్నాడు. నాకు అది కూడా ఒక బెటరే అనిపించింది. మళ్ళీ రీతు మరియు సంజన గారు లాస్ట్ వీక్ వరకు శారీస్ కట్టుకోవద్దు అన్నారు. రీతు వాళ్ళ డాడీ షర్ట్ వచ్చిందండి, ఆ షర్ట్ వస్తే సంజన గారు లాస్ట్ వీక్ వరకు శారీస్ కట్టుకోవద్దు ఓకే అని చెప్పేసింది. నాకు కరెక్టే అనిపించింది, ఎందుకంటే తన కోసం తన హెయిర్ సాక్రిఫైస్ చేసింది కదా, తన కోసం ఇవి సాక్రిఫైస్ చేయడంలో ఏం తప్పు లేదని నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ డెమాన్ పవన్ మరియు రీతు. డెమాన్ పవన్కి వాళ్ళ ఫ్యామిలీ, రీతు వాళ్ళ ఫ్యామిలీ నుంచి 2 ఫొటోస్ వచ్చాయి. ఇప్పుడు డెమాన్ పవన్ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే రీతు వాళ్ళది సాక్రిఫైస్ చేయాలి, రీతు వాళ్ళది తీసుకుంటే డెమాన్ పవన్ది సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి డెమాన్ పవన్ ఏం చేశాడంటే ఆల్రెడీ రీతు మీద కొన్ని జరిగాయి కదా, అవన్నీ పోతాయి అన్నట్టు తన ఫోటోను సాక్రిఫైస్ చేసి రీతుది తీసుకున్నాడు. నాకైతే ఇది ఓకే